ఏ ఊరు నుంచి వచ్చారు బాబాయ్? అంబాపురం. అంబాపురం. మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు? నేను ఈ 30 సంవత్సరాలు వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో సూపర్ 6 లో భాగంగా మీకు అన్నదాత సుఖీభావ కింద ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. గతంలో 14,000 ఇచ్చారు. మొత్తం 20,000 ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా ఇస్తున్నారంటే రైతుకి ఒక చేదోడు వాదోడుగా నష్టాల్లో కష్టాల్లో ఇస్తున్నారంటే ఆదుకున్నట్టు మేలే కదా. అది చాలా చాలా సంతోషిస్తున్నాం దీని గురించి. ఓకే. మీరు గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు? ఈ ప్రభుత్వంలో ఎంత ఇస్తున్నారు? గత ప్రభుత్వంలో మాకు రాలేదండి అసలు, వాస్తవం చెప్పాలంటే. చాలా ఇప్పుడు మీకు మద్దతు ధర కానివ్వండి అవి లభిస్తున్నాయా? మొత్తం మద్దతు ధర లభిస్తుందా మీకు? లభిస్తుంది. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పొలం చేస్తారు? నేను 4 ఎకరాలు చేస్తాను. ఇప్పుడు మీకు ఈ పెట్టుబడికి సరిపోతుందా 20,000 రూపాయలు? సరిపోద్దండి. ఎందుకంటే మనం శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉంటాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా చేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పొలం వేస్తారు? మీకు గత ప్రభుత్వంలో ఎంత వచ్చినాయి అన్నది అన్నదాత సుఖీభావ కింద, ఈ ప్రభుత్వంలో ఎంత ఇస్తున్నారు? ప్రభుత్వంలో అయితే మాకు వచ్చింది ఏమీ ఎక్కడ లేదు. మాకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 25 సెంట్లు ల్యాండే మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఎలా ఉందంటే, రైతుకి ప్రోత్సాహం కలిగించి రైతుకి హుషారుని కల్పిస్తున్నారు. ఆ హుషారు మీదే వ్యవసాయం చేయడానికి ప్రతి రైతు కూడా ముందుకు వస్తున్నాడు ఈ రోజున. అది మీరు ఇప్పుడు కౌలు కూడా తీసుకుంటూ చేస్తారు? నేనైతే కౌలుకి గతంలో చేసేవాడిని. ఇప్పుడు మనకు వయసు సహకరించలేదు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన ఆ 25 సెంట్లే చేస్తున్నా. సీలింగ్ ల్యాండ్ ఇప్పటి వరకు దాన్నే చేస్తున్నా. వ్యవసాయం బాగుంది. వీరు ఇచ్చిన సహకారం వల్ల రైతుకి నిలదొక్కునే అవకాశం ఉంది. ఇప్పుడు మద్దతు ధర కానివ్వండి మీకు ఎలా అనిపిస్తుంది? మద్దతు ధర కూడా ప్రోత్సాహంగానే ఉంది. 1750 రూపాయలు ఇస్తున్నారంటే గ్రేట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అనుకూలంగా ఉంది. వ్యవసాయదారుడికి రైతులకు కూడా చాలా స్వేచ్ఛగా ఉంది. కుంగిపోయే పరిస్థితి లేదు. ఆత్మహత్యలు చేసుకునే పని అసలే లేదు. 20,000 అంటే రైతు వారిగా చాలా ప్రోత్సాహం ఇచ్చినట్టే లెక్క. 24 గంటల్లో డబ్బులు పడిపోతాయి అకౌంట్ లో. ధాన్యం తోలి 24 గంటలు అసలు దేవుడు అనుకునే పని లేదు. నమ్మకం అది. గత ప్రభుత్వం ఎన్ని రోజులు పడేది మీకు ధాన్యం? నెల రోజులు కూడా పడలేదు సార్. అప్పుడు నెల రోజులు కూడా పడలా. 24 గంటలు కావాలంటే ప్రూఫ్లు కూడా ఉంటాయి మా దగ్గర. 24 గంటల్లో పడినట్టుగా. సార్ ఇప్పుడు మీరు అన్నదాత సుఖీభావ చంద్రబాబు నాయుడు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇది ఒక గ్యారెంటీ. సూపర్ 6 పథకంలో అన్నదాత సుఖీభావ కింద మీకు 6,000 ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? 6,000 బాగానే ఉంది. మంచి ఆనందకరంగా ఉంది. ఎందుకంటే గతంలో అన్నమాట ప్రకారం ఇప్పుడు 20,000 పడినట్టు దీంతో పాటు చాలా రైతులు మొత్తం ఆనందంగా ఉన్నారు. ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు రైతు ఒక వ్యవసాయ కుటుంబం కాబట్టి మీది గతం ప్రభుత్వం మీకు 14,000 అలా ఇచ్చేవాళ్ళు. మద్దతు ధర కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధర పెరిగిందంటారా? మద్దతు ధర చాలా బాగుందండి. కరెక్ట్ 24 గంటల్లో క్యాష్ పడిపోతుంది. గతంలో 6 నెలలు పడేది కాదు క్యాష్. ఇప్పుడు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ధాన్యం వేయంగానే 24 గంటల్లో క్యాష్ పడిపోతుంది. చక్కగా బాగుంది. మీకు ఈ 20,000 ఇవ్వడం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? 20,000 చాలా మంచి ఉపయోగం అండి. మంచి కష్టకాలంలో డబ్బులు ఉంటే చాలా ఆనందం రైతు వారీగా. ఎందుకంటే రైతులకు జేబులు డబ్బులు ఉండవు కాబట్టి ఈ 6,000 వచ్చిన 7,000 వచ్చినా చాలా ఆనందంగా భావిస్తారు. హార్టికల్చర్ కూడా ఇస్తున్నారా? హార్టికల్చర్ కూడా ఈ 20,000 రూపాయలు అందుతున్నాయి? అందుతున్నాయండి. అందరికి మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారండి? మేము నా సొంత 2 ఎకరాలు ఉందండి. ఇంకో 2 ఎకరాలు కౌలు చేసుకుంటాను. పాడి గేదెలు ఉన్నాయి. అలాగే మన గోకుల్ షెడ్లు కూడా ఇచ్చారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. బాగా మంచి ఇదిగా ఉంది, ప్రోత్సాహంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తుందా? చాలా బాగుందండి. హ్యాపీగా ఉన్నాం, అందరం హ్యాపీగా ఉన్నాం. సార్ బాబాయ్ గారు, ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఒక రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు ఇదివరకే మేము 2 ఎకరాలు వేసుకుంటే ఆ వడ్డంటే ఎప్పటికొచ్చాయి 3 నెలలు 4 నెలలు పడే డబ్బులు ఇవాళ 3వ నాడికి పడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ లెక్కెత్తే లోగడాటుకన్నా ఇది చాలా నయం కదా. లోగడ 7 ఏళ్ళు ఇయటానికి 2 సార్లుగా ఇచ్చేవాడు. వాళ్ళు 7.5, ఈయన 13. ఇప్పుడు 2 సార్లునే 14,000 పడినాయిగా. మళ్ళీ ఇప్పుడు 6 ఏళ్ళు ఇస్తున్నాడు. 20,000 ఒక ఏడు ఇయలేదుగా అంటున్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చారా?
ముంగళ ఎవరు వేయలేరు కదా. రాగానే తెల్లారి జేబులో పెట్టి తిరగరు కదా. ఇప్పుడు అందుకని మరి సంవత్సరం గడిచిన కదా 4,20,80 పడుతున్నాయి కదా 4 సంవత్సరాల మీద. అవి 4 సంవత్సరాల మీద కూడా 60 పడలేదు కదా. మరి అందుకే బాగుంది, వడ్డీ డబ్బులు పడుతున్నాయి, ఇది బాగానే ఉంది. ఇప్పుడు నలుగురికి ఉపయోగపడేటట్టు ఇప్పుడు ఈయన మొదలు పెట్టిన పనులు రేపు నలుగురికి 10 ఏళ్ళకైనా కానీ ఉపయోగపడుద్ది. అది లోగడ ఏం ఉపయోగపడి ఇప్పుడు అవి ఇచ్చావు నువ్వు నాకు 10 ఏళ్ళు ఇస్తే నాకు బాగానే ఉందన్న రూపాయి వెనకొచ్చేది లేదు కదా. మరి ఇది ఇప్పుడు 20 ఏళ్ళు దృష్టిలో పెట్టి మొదలు పెట్టిన పనులు ఇవి. 20 ఏళ్ళ తర్వాత రూపాయి రాకపోతే అప్పుడు అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా రేట్ కానీ డిఏపి రేట్లు అవి మొత్తం రేట్లు పెరిగినాయి. మా ప్రభుత్వంలో మేము రేట్లు తక్కువకి ఇచ్చాము మందులు అని చెప్పి చెప్తున్నారు. దాన్ని మరి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మరి బత్తాకు 100 రూపాయలు పెంచాడు, ఒడ్డుకి బత్తాకి 75 రూపాయలు 100 పెంచాడు ఏడు. మరి 30-40 బత్తాలు 4 ఏళ్ళు పెరిగినట్టేగా. నువ్వు మార్కెట్లో మంది వేస్తున్నావు 600 పెరిగినా కానీ మిగతాయి మరి రైతు లాభమేగా. పెదకుండా ఎట్టంటే ఆ ఏడుకి అప్పుడు మద్దతు ధర పెరిగినప్పుడు మందు కట్టి ఎంత కొంత పెదకుండా ఏడ తెచ్చిస్తారా మరి. అంతేకండి. ఇప్పుడు అవి పెంచాడు, మాకు 40 బత్తాలు 35 వస్తున్నాయి, ఎగట్రా 100 పెంచాడు. ఇప్పుడు 6 కట్టలు మంది వేస్తాం 600 పెరిగినాయి అనుకో, అయినా కానీ ఇంకా 3 ఏళ్ళు మిగులుతాయిగా. ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఇవే ఉండాలి. ఇంకొక 10 ఏళ్ళు ఉంటే అసలు రాష్ట్రం పరిస్థితి ఎట్టుంటుందో అప్పుడే తెలిసింది, మారిపోయిద్ది. ఇప్పుడు లోగడాయని తాత్కాలం పనులు వీళ్ళ దాంట్లో డబ్బులు ఇస్తే నాకు ఇచ్చాడు బాగానే ఉంది, ఈ విషయం లేదని ఇస్తే బాగానే ఉంటాయి. తర్వాత రూపాయి రాదే కదా. ఇప్పుడు ఇప్పుడు 4 ఇవి చేసుకుంటా పోతున్నాడు, అవి చెప్తున్నాడు. అందుకని బాగుంది. ఊరు నుంచి వచ్చారు? సిరివాడ శ్రీవాడ నుంచి వచ్చారా? మీరు గత ప్రభుత్వంలో మీకు ఎంత వచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 20,000 పెంచడం ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, రైతు వారీగా బాగానే ఉంది. ధాన్యం డబ్బులు అయ్యి సకాలంలో పడినాయి 24 గంటల్లో. ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలో మీకు ఎంత వచ్చేదంటే మద్దతు ధర, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎంత వస్తుంది? అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ 3 కట్ట సార్. అది మామూలుగా ఇప్పుడు ఎంత 6,000 ఇప్పుడు మీకు గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చేవాళ్ళు, ఈ ప్రభుత్వంలో మీకు అన్నదాత సుఖీభావ ఎంత డబ్బులు వస్తున్నాయి? అన్నదాత సుఖీభావ బాగా వస్తుందండి. మామూలుగా ఇప్పుడు మొన్న 2 సార్లు వేసి 3వ వేస్తున్నారు, బాగా వస్తుంది. మీరు గత ప్రభుత్వంలో మీకు ఈ ధాన్యం డబ్బులు ఎప్పుడు పడాయి, ఇప్పుడు ఎప్పుడు పడుతున్నాయి? ఇప్పుడు ధాన్యం డబ్బులు 29 రోజులు పడేవి సార్ ఇదివరకే, ఇప్పుడు 24 గంటలు పడిపోతున్నాయి. 24 గంటలు ఇప్పుడు మీరు గత ప్రభుత్వం ఏమంటారు, ఈ ప్రభుత్వం ఏమంటారు? గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగానే ఉంది, బాగుంది. తాతగారు ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు? కొద్దిగా బాగానే ఉంటుందండి. ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగానే ఉంటుంది. ప్రభుత్వం 20,000 వస్తుంది, ఇది 3వ విడత. ఇప్పుడు 6,000, 7,000, 7,000, 3,000 మొత్తం 20,000. చాలా బాగుంది. మీరు అంతకుముందు ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు మద్దతు ధరలు ఎలా అనిపిస్తుంది? ఏ ధరలండి? మద్దతు ధర అంటే మద్యం ధరలు తగ్గినాయి. ఒడ్డు ధర అంత ముందు తక్కువ ఉండేది, ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మీకు గత ప్రభుత్వంలో మీకు యూరియా ధర అనేవి తగ్గి ఉన్నాయి, ఇప్పుడు పెంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంటున్నారు. దాని మీద మీకు ఏం లేదు, బాగానే ఉంది, అంత బాగుంది. యూరియా బాగా దొరుకుతుంది, అంత రైతులకు సక్సెస్ఫుల్ గా ఉంది. ఎంతో ఆనందకరంగా ఉన్నారు రైతులందరూ. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 రూపాయల సంవత్సరానికి అందుతున్నాయి, డైరెక్ట్ గా డీబీటీ ద్వారా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషకరమైంది. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో 13,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని చెప్పిందోడి చేసినోడు చేశాడు. దాన్ని మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రైతులకి మంచి 20,000 రూపాయలు అన్నదాత పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ 2 కలిపి 20,000 రూపాయలు ఈ రోజు రైతులకి అకౌంట్లు వేయడం మంచి శుభపరిణామం. రైతు ఇప్పటికే కష్టాల్లో ఉన్నాడు. దీన్ని గుర్తించిన సూపర్ 6 హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు, రైతాంగానికి ఇచ్చిన వాగ్దానం మేరకు మంచి శుభపరిణామంలో ఉగాదికి ముందే మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రైతులు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం తరఫున ఎప్పటికీ మరవలేని విశేషం ఇది. ప్రభుత్వం ఎన్నికలప్పుడు హామీలు ఇస్తారు, కానీ హామీల్ని నెరవేర్చినప్పుడే అది నిజమైన ప్రజా పరిపాలన ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకు అందిస్తున్నారు. చాలా ధన్యవాదాలు రైతుల తరఫున. మీరు గత ప్రభుత్వంలో
ధాన్యం అమ్మకాంలో ఎప్పుడు డబ్బులు పడాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? గత ప్రభుత్వంలో యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి మీకు తక్కువ ధరకు ఇచ్చాము, ఎప్పుడు అందుబాటులో ఉండేది అంటున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు పాస్బుక్లు క్యూ లైన్లో పెడుతున్నారు అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? వాస్తవేనండి. గత ప్రభుత్వంలో మొదట 10 రోజులు అకౌంట్లో ధాన్యం సొమ్ము ఇచ్చారండి. తర్వాత 10 రోజుల తర్వాత గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడంతో కనీసం 6 నెలలు 5 నెలల పాటు ధాన్యం అమ్మే రైతు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ పరిస్థితి కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం తోలిన 24 గంటలు లేకపోతే 48 గంటల లోపు ప్రతి రైతు ఇంటికి చేరుతాయండి వాళ్ళ ధాన్యం సొమ్ము. అదే కాదు, ఈ పాస్బుక్ల వ్యవహారం కాడ సమగ్ర సర్వే చేసి నిజమైన రైతులకి సరైన పద్ధతిలో పాస్బుక్లు అందజేయడం కూడా చాలా శుభకరమైనది. ప్రభుత్వం రైతాంగం తరపున మంచి కృషి చేస్తున్న రైతాంగం అంతా చాలా ఆనందోత్సవాలతో ఉన్నారండి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 లో భాగంగా ఇవాళ సూరంపల్లి గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు 3వ విడత 6,000 రూపాయలు రైతులకు ఆర్థిక భరోసా అందిస్తున్నారు. కాబట్టి ఇవాళ కొంతమంది రైతులు కూడా ఉన్నారు, సర్పంచ్లు కానీ నాయకులు కానీ ఉన్నారు. సార్, ఇప్పుడు సూపర్ 6 లో భాగంగా ఇప్పుడు ఒక 6,000 రూపాయలు 3వ విడత డబ్బులు ఇస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరం అండి. ఇంతకు ముందు రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మనందరం చూసాము. కాబట్టి నేను ఒక అంబాపురం గ్రామ సర్పంచ్ అండి, విజయవాడ రూరల్ మండలం. ఇది మా గ్రామంలో చాలా మంది రైతులు కూడా ఇది 3వ విడత పడటం అమౌంట్ అనేది చాలా ఆనందంగా ఉన్నారండి. అంతకుముందు పాస్బుక్లు ఇవ్వని లేదనుకుంటే డాక్యుమెంట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకొని సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రైతులు కూడా మా గ్రామస్తులు కానీ స్టేట్ వరకు కానీ చాలా ఆనందపడుతున్నారు. ఇప్పుడు రైతులు కూడా ఈ 6,000 ఇవ్వడం ఎలా అనిపిస్తుంది రైతులు? చాలా ఆనందంగా ఉంటారండి, చాలా ఆనందంగా ఉంటారు. 3వ విడత అనుకున్న ప్రకారం టైం ప్రకారం ఒక కూటమి ప్రభుత్వమే ఇస్తుందని రైతులందరూ కూడా భరోసాగా ఉన్నారండి. సార్, ఇప్పుడు మీరు ఒక యువ రైతుగా మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఆర్థిక సహాయం ఒక 6,000 మొత్తం టోటల్ ఒక 20,000 ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే బాగుందండి. ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికి లేక చిన్నకారు రైతులందరూ ఏంటంటే ఎక్కడొకటి అప్పుడు తీసుకొచ్చి తాకట్లు పెట్టి బంగారాలు పెట్టి తీసుకుని సాగు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇట్లాగా దశల వారీగా మనకేంటంటే పెట్టుబడి సాయం కింద అందిస్తే దాన్ని మనం పెట్టుబడి పంటకి ఉపయోగించుకునే పరిస్థితి అండి ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు ధాన్యం డబ్బులు కూడా 6 నెలలకి 3 నెలలకి వేసేవాళ్ళు అంటారు. ఇప్పుడు 24 గంటల్లో నిజంగా పడుతున్నాయి అవి? పడుతున్నాయండి. ధాన్యం వెళ్ళిన తర్వాత వెంటనే పడుతున్నాయండి డబ్బులు. ఇప్పుడు గత ప్రభుత్వంలో యూరియా కానివ్వండి, డిఏపి కానీ తక్కువ ధరకు దొరికాయి, కొంచెం దగ్గరలో ఉండే ప్రజలకి. ఇప్పుడు అది దూరం అవుతుంది, రేట్లు కూడా పెరిగినాయని చెప్తున్నారు. తగ్గిస్తే బాగుంటుంది అంటారా? యూరియా ధరలో తగ్గిస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకు కూడా రైతులకు కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఇస్తున్నారు కదండి, బాగానే అందుతున్నాయండి.